చాలా కాలం క్రితం భూమి పచ్చని అడవులు, నిర్మలమైన నదులు, నీలిరంగు ఆకాశం మరియు మెరుస్తున్న సూర్యకాంతితో నిండి ఉండేది. మనుషులు ప్రకృతితో సమతుల్యంగా జీవించేవారు. ఏళ్ల తరువాత నగరాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఫ్యాక్టరీలు, వాహనాలు, భవనాలు భూమిని నింపేశాయి. కానీ అభివృద్ధితో పాటు కాలుష్యం కూడా పెరిగింది. ఫ్యాక్టరీలు, వాహనాల పొగ వలన నీలాకాశం బూడిద రంగులోకి మారిపోయింది. ఒకప్పుడు నిర్మలంగా ప్రవహించిన నదులు ఇప్పుడు ప్లాస్టిక్, చెత్త, రసాయన వ్యర్థాలతో నిండిపోయాయి. కాలుష్యం కేవలం మనుషులనే కాకుండా జంతువుల జీవితాలను నాశనం చేసింది. అడవులు కనుమరుగై అనేక జాతులు అంతరించిపోతున్నాయి. ఒక చిన్న పట్టణంలో ఆరావ్ అనే తెలివైన బాలుడు భూమి మారిపోతుందనే గమనించి దాన్ని రక్షించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆరావ్ పాఠశాల లైబ్రరీకి వెళ్లి గాలి, నీరు, నేల కాలుష్యం గురించి పుస్తకాలు చదివాడు. ఆరావ్ తన జ్ఞానవంతుడైన తాతయ్యను అడిగాడు, పాత రోజుల్లో భూమి ఎలా ఉండేది? ఆరావ్ మరియు అతని స్నేహితులు పార్క్లో చిన్న చిన్న మొక్కలు నాటారు, కొత్త జీవాన్ని భూమికి తీసుకువచ్చారు. పిల్లలు, వాలంటీర్లు కలిసి నదిని శుభ్రం చేసి ప్లాస్టిక్ చెత్త తొలగించారు. ఆరావ్ తన కాలనీలో ఒక చిన్న ర్యాలీ నిర్వహించి ప్రజలకు కాలుష్యం నివారణ గురించి వివరించాడు. కొన్ని నెలల తరువాత చెట్లు పెరిగాయి, గాలి శుభ్రంగా మారింది, నదులు మళ్లీ మెరవడం ప్రారంభించాయి. ఆరావ్ చేసిన చిన్న ప్రయత్నం పాఠశాలలు, నగరాలు, దేశాలను ప్రేరేపించింది. తాను నాటిన పెద్ద చెట్టు కింద నిలబడి ఆరావ్ ఒక వాగ్దానం చేశాడు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.